బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. చిలుకూరి సువర్షిణి అనే విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బి ఫార్మసీ హాస్టల్ భవనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెదవేగి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన సువర్షిణి చదువులో మంచిగా రాణించేదని తండ్రి శివప్రసాద్ చెప్పారు. తన కుమార్తె మృతి వెనుక ఎవరున్నారో పోలీసులు దర్యాప్తు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు సిఆర్ రెడ్డి బి ఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న చిలుకూరు శ్రీహర్షిని అనే అమ్మాయి డెత్ విషయమై వాళ్ళ నాన్నగారు మనకి 320% కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా అతను ఇచ్చిన కంప్లైంట్ బట్టి అమ్మాయి ఇక్కడ మన బి ఫార్మసీ కాలేజ్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు నిన్న రాత్రి 11:30 12 ఆ టైంలో బిల్డింగ్ నుంచి పడిపోయినట్టు వాళ్ళ హాస్టల్ నుంచి చెప్పడంతో వచ్చి చూసేసరికి హాస్పిటల్ ఉన్నప్పుడు పైన ప్రాణాపాయ స్థితిలో ఉండగా కంటిన్యూ ట్రీట్మెంట్లో నైట్ 3:30 ఆ టైంలో తను చనిపోయినట్టుగా తన మరణానికి సంబంధించి కారణం తెలుసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే తను నిన్న వాళ్ళకి బి ఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన జనరల్గా మాట్లాడుకునే విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటేమో అమ్మాయిని అడగడము, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది షార్ట్ టైంలో నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ ఒక 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. శవ పంచనామా కండక్ట్ చేయడం కానీ, అదేవిధంగా మన పిఎం అనేది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఉమెన్ ఉండేటట్టుగా, అదే వీడియోగ్రాఫ్ ఉండేటట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. తదుపరి రేపు కంటిన్యూ చేస్తాము. బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతుందండి. పాప చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి పాప, ఎవరిని అడిగినా చెప్తారండి. నైటు 11:30 12 ఆ టైంలో కాలేజ్ నుంచి హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి పాప టెర్రస్ మీద నుంచి దూకేసిందండి అని చేశారండి ఫోన్. నా కాలు చేయలేదు, ఏం చేయాలా ఇంకా. ఏమండి ఎలా ఉందండి ఏంటంటే బాగానే ఉందండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, మీరు అక్కడ రండి అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి కాన్షియస్లో లేదండి. కావటమే కొమ్మలోకి వెళ్ళిపోయింది. 4 స్టేర్ బిల్డింగ్ మీద నుంచి దూకుంది అని అంటున్నారు. ఎక్కడ ఒంటి మీద చిన్న దెబ్బ కానీ అట్లాంటిది ఏమీ లేదు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఆ పాప దూకాల్సినంత అవసరం లేదు. ఆ పరిస్థితి చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించట్లేదండి మాకు. దీని మీద నాకు ప్రభుత్వం వారు నాకు న్యాయం జరిపించాల్సిందని కోరుతున్నాను. మించుకొని ఆ రోజు చనిపోయిన రోజు దూకిన రోజు మార్నింగ్ నాతోనే ఉందండి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 వరకు. నేను కారు ఏదో కొండకి వెళ్తే నాతో పాటు మా పాప, మా బాబు, మా అమ్మగారు, మా బావగారు అయిన కొండయ్య గారు, మా మిస్సెస్ వెళ్ళామండి. మా రాజుబావ, మా మేనత్త వాళ్ళ అబ్బాయి, మా బావగారు వెళ్ళామండి. అక్కడ ఎలాంటి ఫీలింగ్లో లేదండి, యాక్టివ్గా ఉంది. ఆ కేక్ కట్ చేయడం అన్నీ చేసిందండి, వీడియోలు తీసింది, ఫోటోలు తీసింది. ఇంటికి వెళ్దామమ్మా అంటే వదిలే డాడీ, వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే కదా వస్తాను, 3 days అప్పుడు ఉంటా కదా డాడీ, వెళ్ళిపోతాను, ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి డాడీ, వెళ్ళిపోతాను అందండి. కాలేజ్ దగ్గర దింపేసి 10 నిమిషాలు నా కారులో కూర్చుందండి. అక్కడ దింపేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. రాత్రి 11:30కి ఈ విషయం జరిగింది.